హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి మష్రూమ్ ఫ్రైడ్ రైస్. దీంట్లో మనం ఎలాంటి సాస్లు యూస్ చేయకుండా ప్రిపేర్ చేస్తామండి. సో దట్ పిల్లలకి అస్తమానం పెట్టినా కూడా ఎలాంటి ఇష్యూ ఉండదు. క్యారేజ్ బాక్స్లోకి టైం లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసి క్విక్గా పెట్టేయచ్చు. పిల్లలకైనా పెద్దలకైనా నేను ఇప్పుడు చూపిస్తున్న ప్రాసెస్లో మీరు ప్రిపేర్ చేస్తే ఫ్రైడ్ రైస్ టేస్ట్ వచ్చి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో క్విక్గా చూసేద్దాం రండి. దీనికోసం ఒక వెడల్పాంటి బాండి తీసుకొని దాంట్లోకి బటర్ యాడ్ చేసుకొని కరగనివ్వండి. ఇలా బటర్ బాగా కరిగిన తర్వాత దీంట్లోకి ముందుగా నీట్గా వాష్ చేసి కడిగి ముక్కలు కోసుకొని పెట్టుకున్న మష్రూముల్ని 1 కప్పు వరకు యాడ్ చేసుకోండి. ఇక్కడ మష్రూమ్స్ ఏం క్వాంటిటీ కౌంట్ కాదండి, మీకు నచ్చితే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేయండి. ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల మష్రూమ్లో ఉన్న వాటర్ రిలీజ్ అయ్యి సాఫ్ట్గా ఉడుకుతాయి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి ఇక్కడ మీకు ఇష్టం ఉంటే పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా వాటర్ అంతా రిలీజ్ అయ్యి బాగా ఉడికిపోయిన తర్వాత వీటిని తీసుకొని వేరే ప్లేట్లోకి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు బటర్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని హీట్ అవనివ్వండి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల బటర్ అనేది మాడిపోకుండా ఉంటుంది. ఇలా 2 బాగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలను ఇలా చిన్న ముక్కలుగా తుంచుకొని యాడ్ చేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి బీన్స్లను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా 1 కప్పు వరకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి, తొందరగానే ఫ్రై అయిపోతాయి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మీ కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోండి. ఇవి కూడా కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా మష్రూములు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా ఈ మష్రూమ్ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేను ఇక్కడ 1 కప్పు వరకు బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. ఒకవేళ మీకు బాస్మతి రైస్ అవైలబుల్ లేకపోతే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు, అలాగే నైట్ మిగిలిపోయిన అన్నం కూడా తీసుకోవచ్చు. ఇది 1 కప్పు వరకు యాడ్ చేసుకొని స్టవ్ను హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి అంతా బాగా కలిసేలా ఒకసారి బాగా కలపండి. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్, అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేయండి. ఒకవేళ మీకు బ్లాక్ పెప్పర్ పౌడర్ ఫ్లేవర్ నచ్చకపోతే మీరు రెడ్ చిల్లీ పౌడర్ కూడా యూస్ చేయవచ్చండి. కానీ ఈ బ్లాక్ పెప్పర్ యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది, అలాగే కలర్ కూడా బాగుంటుంది. ఇలా యాడ్ చేసి అంతా బాగా కలిసేలా బాగా కలపండి. ఇక్కడ స్టవ్ను హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి 5 మినిట్స్ కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. ఇలా కలపడం వల్ల ఫ్రైడ్ రైస్కి ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత 5 మినిట్స్ దీంట్లోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఎలాంటి సాసులు యూస్ చేయకుండా ప్రిపేర్ చేస్తాం కాబట్టి పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈజీగా ఎన్నిసార్లు అయినా పెట్టచ్చు, ఎలాంటి రిగ్రెట్స్ లేకుండా. మీరు నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసినప్పుడు ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి. రైస్ ఫ్రైడ్ రైస్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.